ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ఏనోద్ధృతా వసుమతీ సలిలే నిమగ్నా నగ్నా చ పాండవవధూః స్థగితాదుకూలైః సమ్మోచితో జలచరస్య ముఖాత్ గజేంద్రః దృగ్గోచరో భవతు మేద్య సదీనబంధుః. దృగ్గోచరో భవతు మేద్య సదీనబంధుః. నీళ్లలో మునిగిపోయిన ఈ భూమండలాన్ని ఎవరైతే ఉద్ధరించారో, అలాగే సభా మధ్యమున ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి ఎవరి చేత రక్షింపబడిందో, ఇక మొసలి నోట చిక్కుకుని ఆర్తత్రాణపరాయణ గోవింద రక్షమాం జగన్నాథ అని పిలుస్తూ ఉన్న గజేంద్రుణ్ణి ఎవరు రక్షించారో ఆ పరమాత్మ మే అద్య దృగ్గోచరో భవతు, నాకు కనిపించుగాక అని ఈ శ్లోకార్థం సమస్త కాలముల యందు కూడా సర్వకాల సర్వ అవస్థల యందు ఆర్తితో తన నామస్మరణ చేసే భక్తులని తప్పక కాపాడడం అనేటటువంటి దాన్నే వ్రతంగా స్వీకరించి నిజదేవుడై కలియుగానికి ప్రత్యక్ష దేవుడిగా మనందరి చేత ప్రార్థింపబడుతూ ఉన్న శ్రీనివాస స్వామి వారి దివ్య చరణారము విందముల దగ్గర మనందరం కూడా శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని పుణ్యకథలని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. స్వామివారిని ఆర్తితో ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని, రక్షణని రెండింటినీ పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతకే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యఃసుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 19తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ఏకోనశతతమోऽధ్యాయः. లోమశ ఉవాచ ఇల్వలస్తాన్ విదిత్వా తు మహర్షి సహితాన్ నృపాన్ ఉపస్థితాన్ సహామాత్యః విషయాంతే హ్యపూజయత్. తేషాం తతోసురశ్రేష్ఠస్త్వాతిథ్యమకరోత్తదా సుసంస్కృతేన కౌరవ్య భ్రాత్రా వాతాపినా యదా. అగస్త్య మహర్షి ముందుగా శృతర్వుడు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని తీసుకుని బ్రద్ధనశ్వుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రద్ధనశ్వుణ్ణి కూడా తీసుకుని ఆ పైన శృతర్వుడితో కలిసి పురుకుత్సుని కుమారుడైన త్రసదస్యుడు అనే మహానుభావుడి దగ్గరికి, మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళ ముగ్గురు రాజుల దగ్గర కూడా తగినంత ధనం లేకపోవడంతో ఆ ముగ్గురు చెప్పిన మాటని విని ఇల్వలుడు అనేటువంటి రాక్షసరాజు దగ్గర ఐశ్వర్యం ఉన్నదని తెలుసుకుని అతని దగ్గరికే వెళ్దాము అని ఈ ముగ్గురుతో కలిసి వేగంగా ఇల్వలుడి దగ్గరికి ప్రయాణమయ్యారు అని చెప్పుకున్నాం. ముగ్గురు కలిసి అగస్త్య మహర్షితో లోపల కొంత శంక ఉన్నప్పటికీ రాజులు బయలుదేరారు. అగస్త్య మహర్షి ఆయనతో పాటుగా శృతర్వుడు, బ్రద్ధనశ్వుడు, త్రసదస్యుడు ముగ్గురు కూడా వస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఇల్వలుడు వీళ్ళు ఎలా అయితే అగస్త్య మహర్షి వస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్య పొలిమేరు దాకా వచ్చి ఆయన్ని చూడ్డానికని స్వాగతం చేసి తీసుకొచ్చారో అలాగే ఇల్వలుడు కూడా వచ్చాడు. నలుగురిని ఆహ్వానించాడు, రాజ్యానికి తీసుకొచ్చాడు, అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించాడు. ఆ పైన అగస్త్య మహర్షి వచ్చారు కాబట్టి ఈయన్ని కూడా పూర్వం ఎలా అయితే ఎంతోమందిని చంపి వారి మాంసాన్ని తమ్ముడితో కలిసి భుజించాడో అలా భుజిద్దాము అని అనుకున్నాడు. వెంటనే వాతాపి అని పిలిచాడు. అతను ఒక మేకర రూపంలో తయారయ్యాడు. వెంటనే ఆ మాంసాన్ని చక్కగా వండించాడు. ఆ పైన వారందరికీ కలిపి భోజనం చేయండి ముందు అని చెప్పి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసేటప్పటికీ ఈ రాజులు ముగ్గురు కూడా అనుకున్నంత పని అయ్యింది అని చెప్పి భయపడ్డారు. ఇక తతో రాజర్షయ సర్వే విషణ్ణాగత చేతసః వాతాపిం సంస్కృతం దృష్ట్వా మేషభూతం మహాసురం అథాబ్రవీత్ అగస్త్యస్తాన్ రాజర్షీన్ ఋషిసత్తమః విషాదో వో న కర్తవ్యో హ్యహం భోక్ష్యే మహాసురం ధుర్యాసనమథాసాద్య నిషసాద మహాన్ ఋషి తం పర్యవేషద్ దైత్యేంద్రః ఇల్వలః ప్రహసన్నివా. ఈ రాజులందరూ కూడా విషణ్ణ వదనులై బాధతోటి అగస్త్య మహర్షి వైపు చూశారు. ఈ వాతాపి ఒక మేకగా రూపాంతరం చెందాడు. తర్వాత ఇల్వలుడు ఆ వాతాపిని సంహరించి అంటే ముక్కలుగా చేసి దాంతో వంటను తయారు చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనల్ని తినమంటున్నారు. మనం తిన్న వెంటనే ఇతను వాతాపి అని పిలుస్తాడు. మన పొట్టలు చీల్చుకుని వాడు వచ్చి బయటపడతాడు, మన ప్రాణములు పోతాయి అని భయపడుతూ ఉన్నారు వాళ్ళు. పరిస్థితి గమనించాడు అగస్త్య మహర్షి. వెంటనే అథాబ్రవీదగస్త్యస్తాన్ రాజర్షీన్ ఋషిసత్తమః. ఈయనన్నాడు ఆ రాజులందరినీ చూచి,
విషాదోవో న కర్తవ్య. నాయనా, మీరెవరూ కూడా బాధపడవలసిన అవసరం లేదయ్యా. అహం భోక్ష్యే మహాసురం, ఈ రాక్షసుణ్ణి నేను తింటాను, చూస్తూ ఉండండి అని చెప్పి ఆ పైన ప్రధానమైన ఒక ఆసనం వేసుకుని దాని మీద కూర్చుని నవ్వుతూ అన్నం వడ్డిస్తూ ఉన్నటువంటి ఇల్వలుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఈ అగస్త్య మహర్షికి ఇతఃపూర్వం జరిగిన వృత్తాంతం ఇక పైన ఇల్వలుడి మనసులో ఉన్నటువంటి విషయం అంతా అవగతమైంది. అందుకని ఈయన నవ్వుతూ అలా చూస్తూ ఉన్నాడు. ఇల్వలుడేమో మొత్తం ఈయనకే పెడుతున్నానేమో, ఇక పైన ఈయన తిన్న వెంటనే వాతాపిని పిలవాలి, ఈ అగస్త్యుడు ఇక్కడే మరణించాలి అన్నట్టుగా తాపత్రయపడుతూ ఉన్నాడు. అగస్త్యేవ కృత్సనం తు వాతాపిం బుభుజే తతః భుక్తవత్యసురోహ్వానం అగరోత్తస్య చేల్వలః తతో వాయుః ప్రాదురభూత్ అధస్తస్య మహాత్మనః శబ్దేన మహతా తాత గర్జన్నివ యథా ఘనః. వాతాపి వడ్డిస్తున్నాడు. అగస్త్య మహర్షి తినడం మొదలుపెట్టాడు. ఈయన తింటూ ఉన్నాడు, ఇల్వలుడు వడ్డిస్తూ ఉన్నాడు వాతాపిని, మాంసరూపంలో ఉన్నటువంటి వాణ్ణి. ఈయన ఇంకా ఇంకా తింటూ ఉన్నాడు. మొత్తం ఆ వాతాపితో చెయ్యబడినటువంటి అన్నాన్ని, మాంసాన్ని మొత్తాన్ని కూడా, ఆహారాన్ని అగస్త్య మహర్షి తినేశారు. ఇక ఆ ముగ్గురికి ఏమీ వెళ్ళల, ఈయనే అంతా తిన్నారు. తిన్న వెంటనే ఇల్వలుడు ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏమిటో అని అసలే ద్వేషం మీద ఉన్నాడు కదా, వెంటనే వాతాపి అని ప్రేమగా పిలిచాడు, ప్రతిసారి పిలిచేట్లుగా, నోరారా. అదే సమయంలో అగస్త్య మహర్షి అపానవాయువు విడిచారు. అది మేఘ ధ్వని ఎలా అయితే ఉంటుందో వర్షం పడేటప్పుడు అంతటి ధ్వని వినిపించిందట. చాలా పెద్దగా ఆయన అపాన వాయువును విడిచిపెట్టారు. ఈ ఇల్వలుడు ఏమిటి పిలిస్తే వాతాపి రావట్లేదు అని నాయనా వాతాపి అంటున్నాడు. వాతాపే నిష్క్రమస్వేతి పునః పునర్వాచ తం ప్రహస్యాబ్రవీద్రాజన్ అగస్త్యో ముని సత్తమః కుతో నిష్క్రమితుం శక్తః మయా జీర్ణస్తు సోసురః ఇల్వలస్తు విషణ్ణోభూత్ దృష్ట్వా జీర్ణం మహాసురం ప్రాంజలిశ్చ సహామాత్యైః ఇదం వచనమబ్రవీత్ కిమర్థముపయాతాస్థబ్రూతి కింకరవాణివః. ఈ ఇల్వలుడు, నాయనా వాతాపి, నాయనా వస్తున్నావా, బయటికి రా నాయనా, వాతాపి ఎక్కడున్నావు, రా బయటికి అన్నాడు. ఏమీ రాలేదు. వాతాపి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు, ఉంటేగా రావడానికి. అయిపోయింది. ఇక మళ్ళీ మళ్ళీ పిలవడం మొదలుపెట్టాడు, రావట్లేదు. అప్పుడు తం ప్రహస్య అబ్రవీద్రాజన్ అగస్త్య. ఆ ఇల్వలుడు భయంతో కంపించిపోతూ తన తమ్ముడింకా రావట్లేదేమిటి ఈ పొట్ట చీల్చుకుని అని అలాగే అగస్త్య మహర్షి ఉదరం వైపు చూస్తూ నాయనా వాతాపి అంటూ ఉంటే అని నవ్వి, ఎక్కడి నుంచి వస్తాడురా అబ్బాయి, వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు, నువ్వు చేసిన అకృత్యం ఈనాటికి ఒక పాపంలాగా పండి ఇలా జరిగింది, అయిపోయాడు వాతాపి జీర్ణం, ఇంకేం రాలేడు, ఇల్వలా ఇంకేం చేస్తావు అన్నారు. ఈయన అలా చూచారు. చూసేటప్పటికీ ఇక ఇల్వలుడికి కథ అంతా అర్థమైంది. అగస్త్య మహర్షి దగ్గర నా వేషములు నేను వేద్దామని ప్రయత్నం చేశాను, వాతాపి యొక్క ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినాయి అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే బాధపడుతూ ఉంటే, అప్పుడు అగస్త్య మహర్షి స్థిరంగా కూర్చుని అలాగే ఉన్నారు. ఈ ఇల్వలుడు అప్పటి వరకు ఎంతో గంభీరంగా ఉన్నటువంటి వాడు
తన మంత్రులందరినీ వెనక్కిబెట్టుకుని దగ్గరకొచ్చి చెయ్యి ఇలా జోడించి అంజలి ఘటించి, మహానుభావ మీరే పని మీద వచ్చారు? కిమర్థముపయాతస్థ బ్రూత కింకరవాణివ, ఎందుకు వచ్చారో చెప్పండి స్వామి, నన్నేం చెయ్యమంటారు? సిద్ధంగా ఉన్నాను, మీ సేవకుణ్ణి అని మొదలెట్టాడు. చూడండి, మిగతా మహారాజులు ముగ్గురు కూడా శృతర్వుడు, భరధనశ్వుడు, త్రసదస్యుడు అగస్త్య మహర్షి వెళ్ళిన వెంటనే ఆయన్ని కూర్చొండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి, మహానుభావ నీ రాక వల్ల మా రాజ్యం పవిత్రమైందని, ఈనాడు మాకు ఎంతో గొప్పదైనటువంటి రోజుని, ఇటువంటి రోజున మీరు రావడము, మమ్మల్ని ఆశీర్వదించడము, అనుగ్రహించడము ఇదంతా మా పూర్వజన్మకృత పుణ్య విశేషమని, మీరు వచ్చినందున మిమ్మల్ని యథాశక్తిగా పూజించుకున్నాం, ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారని సవినయంగా ఆ మహాత్ముణ్ణి ప్రార్థించి ఆయన చెప్పిన పని మీద కొంత సమయాన్ని వెచ్చించి తమ యొక్క స్థితిని తెలియపరచి ఆ పైన ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయనతో పాటుగా ఇంకొకటి దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. అట్లా ముగ్గురు కూడా చేసి చివరికి ఇల్వలుడి దగ్గరికి చేరుకున్నారు. ఇల్వలుడు ఇప్పుడు ఇక ఆ పని చెయ్యక వచ్చినటువంటి వారిని సగౌరవంగా రాజ్యానికి తీసుకొచ్చి వెంటనే అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించిన తర్వాత ఏం చెయ్యమంటారు అని అడక్క, ఎలాగైనా ఈయన ప్రాణం తీయాలని కంకణం కట్టుకుని ముందు అన్నం పెడతాను కూర్చోండని అన్నం పెట్టి తప్పుదామని ప్రయత్నం చేశాడు. ఆ పాచిక పారకపోయేటప్పటికీ మహానుభావ ఇప్పుడు ఏం చెయ్యమంటారు నన్ను అని వినయం ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇదే అధర్మంగా చేస్తే చివరికి నాశనం అయిపోవడం ఉంటే ఇలా అడిగేటప్పటికీ అప్పుడు ప్రత్యువాచతోగస్త్య ప్రహసన్నిల్వలంతదా ఈశం హ్యసుర విద్మస్త్వాం వయం సర్వే ధనేశ్వరం. అగస్త్య మహర్షి ఇదంతా చూచి, ఎరా ఈ ప్రశ్న ఏదో ముందే వేయొచ్చు కదరా, అన్నం పెడతారన్నావు, ఏమైంది చివరికి అని ఆ అర్థం వచ్చేట్టుగా ఒక నవ్వు నవ్వి ఆ పైన, మేమంతా కూడా నువ్వు బాగా డబ్బు ఉన్నటువంటి వాడివి, ఐశ్వర్యవంతుడివి అని చెప్పి భావించి నీ దగ్గర ఎంతో ధనం ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాం, అందుకని వచ్చాను నీ దగ్గరికి. ఇగో వీళ్ళ ముగ్గురు ఉన్నారే, ఏతే చ నాతి ధనినః ధనార్థశ్చ మహాన్ మమ యథాశక్య విహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛనః తతోభివాద్యతమృషిం ఇల్వలో వాక్యమబ్రవీత్ దిత్సితం యది వేత్సిత్వం తతో దాస్యామి తే వసూ. ఈ రాజులంతా ధనికులు కాదయ్యా ఇల్వల, వీళ్ళు కూడా సామాన్యులుగానే ఉన్నారు. నాకు చాలా డబ్బు కావలసి ఉంది, వీళ్ళకి డబ్బు ఇవ్వవలసి ఉంది, కాబట్టి ఇంతకు ముందుగానే లాగానే ఇతరులకి కష్టం కలిగించకుండా నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యంలో కొంత భాగం మాకు ఇచ్చినట్లయితే మేము తీసుకుని వెళ్తాం. ఈ పని మీద నీ దగ్గరికి వచ్చాం, నువ్వేదో భోజనం అన్నావు, సరే భోజనం చేశాం, చాలా సంతోషం, చెప్పు ఇప్పుడు ఏం చేస్తావు అన్నారు ఈయన. వెంటనే ఆ అగస్త్యుడు చెప్పిన మాటలు విని ఇల్వలుడు తమ్ముడు పోయాడన్న బాధని మనసులో దిగమింగుకుంటూ వెంటనే ఆయనకి నమస్కారం చేసి, అగస్త్యుల వారికి నేను మీకు ఎంత ధనం ఇవ్వాలో మీరే సెలవివ్వండి స్వామి, అంతా మీకు ఇచ్చి పంపిస్తాను అన్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి అగస్త్య ఉవాచ గవాన్ దశసహస్రాణి రాజ్ఞామేకైకశోసుర తావదేవ సువర్ణస్య దిత్సితంతే మహాసుర మహ్యంతతో వై ద్విగుణం రథశ్చైవ హిరణ్మయః మనోజవౌ వాజినౌ చ దిత్సితంతే మహాసుర. అగస్త్య మహర్షి అన్నారు, ఇల్వల ఇగో ఈ ముగ్గురులో ఒక్కొక్కరికి కూడా 10,000 ఆవుల్ని ఇవ్వాలి నువ్వు. అలాగే ఆ 10,000 ఆవులు ఇప్పుడు కొనవలసి వస్తే ఎంత అవుతాయో
అంత విలువ కలిగిన బంగారాన్ని ఒక్కొక్కరికి నువ్వు ఇచ్చి పంపించా. ఆ ముగ్గురి కథది. ఇక నా దగ్గర అంటావా, నా విషయంలో నాకు వీళ్ళకి 10,000 ఆవులు ఇస్తే దానికంటే 2 రెట్లు ఆవులు, బంగారు నాణేలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అలాగే ఇవి ఇస్తూనే వారికంటే 2 రెట్లకు నాకు ఇస్తూనే నాకు ఒక బంగారు రథాన్ని, అలాగే మనోవేగంతో ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుందో అలా ప్రయాణం చెయ్యగలిగేటటువంటి 2 గుర్రాలు పూంచిన ఒక రథాన్ని, నాకు బంగారు రథాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మేము ఇక్కడి నుంచి ఆనందంగా వెళ్తాం. నువ్వు చెప్పావుగా ఏమిమ్మంటారో చెప్పమని, ఇది ఇవ్వవలసింది కాబట్టి ఆ ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ పైన వృత్తాంతం చెప్తున్నారు లోమశ మహర్షి. లోమశ ఉవాచ ఇల్వలస్తు మునిం బ్రాహ సర్వమస్తి యథార్థమాం రథంతు యమవోచేమాం నైనం విద్మో హిరణ్మయం. మహానుభావ, మీరు చెప్పినట్లుగా ఆ ఆవుల్ని, బంగారు నాణేల్ని వీటిని నేను ఇవ్వగలను, అదంతా సత్యమే. అయితే రథంతు యమవోచోమాం నైనం విద్మో హిరణ్మయం, మీరు బంగారు రథాన్ని ఇవ్వాలి అన్నారు. నేను బంగారు రథం అని అనుకోవట్లేదు, అది ఉంటుందని అనుకోవట్లేదు నేను. కాబట్టి ఇంతవరకు నేను గోవులు ధనాన్ని అయితే సిద్ధంగా ఉన్నాను ఏర్పాటు చేయడానికి అన్నారు. వెంటనే అగస్త్య మహర్షి అంటూ ఉన్నారు. అగస్త్య ఉవాచ నమే వాక్ అనృత కాచిత్ ఉక్తపూర్వా మహాసుర జిజ్ఞాస్యతాం రథం సద్య వ్యక్త ఏష హిరణ్మయః. ఇంతవరకు నా నోటి నుంచి వచ్చినటువంటి ఏ మాట కూడా అబద్ధం కాలేదు. నేనేం చెప్పాను నీకు? వాళ్ళకి 10,000 ఆవుల చొప్పున ఇమ్మన్నాను ఒక్కొక్కరికి, బంగారు నాణేలు ఇమ్మని చెప్పాను అందరికీ కూడా అంతే విలువ కలిగినవి. వాటికి 2 రెట్లు నాకు ఇమ్మన్నాను. ఇంకో మాట ఏమన్నాను నేను? బంగారు రథాన్ని ఇవ్వాలి అన్నాను, 2 గుర్రాలు పూంచినటువంటి దాన్ని. ఇప్పుడు నేను ఈ మాట పలికిన తర్వాత అది నేను అలా అనుకోవట్లేదు, అది లేదు అన్నటువంటి మాటలు మాట్లాడిదామేమిటి? ఖచ్చితంగా ఆ బంగారు రథం ఉన్నది. ఆ రథం ఎక్కడ ఉన్నదో దాని గురించి శీఘ్రంగా నువ్వు తెలుసుకుని నాకు ఏర్పాటు చెయ్యి. నిశ్చయంగా అది బంగారు రథమే అవుతుంది, వేరొకటి కాదు అన్నారు ఆయన. ఈ కథలో కొంచెం అంతరార్థం కూడా దాగి ఉన్నది, అది మనం పైన చక్కగా వివరించుకుందాం. ఇక ఆ పైన లోమశ మహర్షి చెప్తూ ఉన్నారు. లోమశ ఉవాచ జిజ్ఞాస్యమానః సరథః కౌంతేయాసీద్ధిరణ్మయః తతః ప్రవ్యథితో దైత్యో దదావభ్యధికం వసూ. ఆ బంగారు రథం ఎక్కడుంది ఏమిటి అన్నీ చూసుకున్నాడు ఇల్వలుడు. బంగారు రథం బయటకు వచ్చింది, దాన్ని తీసుకున్నాడు. బంగారు రథం ఎంత గొప్పగా ఉన్నది అని చెప్పి తన తమ్ముడు మరణించేడే, ఇక పైన వాతాపి అనేటువంటి వాడు కనిపించడే కంటికి, అయిపోయిందే నా వైభోగం, నా తమ్ముడు పోవడం ఏమిటి అని చెప్పి దుఃఖిస్తూ ఉన్నటువంటి వాడే. ఆ దుఃఖంతోనే ఇగో ఈ బంగారు రథాన్ని, ఆవుల్ని, అలాగే బంగారు నాణాలని అన్నిటినీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ముగ్గురికి ఒకటి, దానికి 2 రెట్లు ఎక్కువగా మహానుభావుడైన అగస్త్య మహర్షికి చాలా జాగ్రత్తగా సమర్పించాడు ఇల్వలుడు. ఆ పైన ఆ బంగారు రథానికి విరావశ్చ సురావశ్చ తస్మిన్ యుక్తౌ రథే హయౌ ఊహతు సవసూనాషు తావగస్త్యాశ్రమం ప్రతి ఇల్వలస్త్వనుగమ్యైనం అగస్త్యం హంతుమైచ్ఛత భస్మచక్రే మహాతేజాః హుంకారేణ మహాసురం మునేరాశ్రమమశ్వౌతౌ నిన్యదుర్వాదరం హసౌ అగస్త్యేనాభ్యనుజ్ఞాత జగ్మూరాజర్షయస్తదా
కృతవాంశ్చ మునిః సర్వం లోపాముద్రాచికీర్షితం. ఈ అగస్త్య మహర్షికి ఇల్వలుడు ఇచ్చినటువంటి బంగారు రథానికి విరావ సురావ అనేటటువంటి పేర్లు కలిగిన 2 గుర్రాలు చక్కగా పోంచబడి ఉన్నాయిట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పేర్లు విరావం సురావం అని ఆ 2 గుర్రముల యొక్క పేర్లు. అవి ధనసహితంగా ఈ ఇచ్చినటువంటి ఆవుల్ని బంగారు నాణాలని అన్నిటినీ కూడా తనలో పెట్టుకొని రాజుల్ని కూడా తీసుకుని రెప్పపాటు కాలంలో అగస్త్యాశ్రమం వైపు ఆ రథం బయలుదేరి వెళ్తూ ఉన్నది. ఆ 2 గుర్రాలు కూడా దౌడు తీశాయి. ఇక అదే సమయంలో ఇల్వలుడు చూస్తూ ఉన్నాడు. ఈ అగస్త్య మహర్షి వచ్చాడు, ఏదో మహానుభావుడు కదా, ఈయన్ని కూడా అలాగే ఇంతకుముందు ఎంతో మందిని చంపినట్లుగా చంపి ఈయన మాంసం కూడా తిందామనుకున్నాను నేను, వాతాపి ఇద్దరం. నా తమ్ముణ్ణి సంహరించాడు. ఇంతేకాక దైత్యరాజునైన నా దగ్గర నుంచి అఖండమైన సంపదను కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు ఈయన. ఇలాంటి మహర్షి నాలాంటి వాడికి పరమశత్రువు, ఈయన్ని ఇప్పటికిప్పుడు సంహరించాలి అనుకున్నాడు. అప్పటికీ వాడికి ఆ రాక్షసత్వం అనేది తగ్గిపోలే. సాక్షాత్తుగా ఎదురుగా మహర్షి యొక్క వైభవాన్ని చూచినప్పటికీ రాక్షసమాయతోటి తను చేసినటువంటి పనిని ఆయన క్షణకాలంలో నాశనం చేసి తన తమ్ముణ్ణి శాశ్వత నిద్రలోకి పంపించినప్పటికీ ఆయన యొక్క శక్తి మీద, ఆయన యొక్క తపస్సు మీద భయం లేక, గౌరవం లేక ఇంకా ఆయన్ని చంపుదామని దురాలోచన చేసి వెంటనే ఇల్వలస్తు అనుగమ్యైనం అగస్త్యం హంతుమైచ్ఛత. చాలా వేగంగా ఆ అగస్త్యుల వారు వెళ్ళేటటువంటి రథం వెనకాల వీడు కూడా పరిగెట్టి ఆయన్ని చంపుదామని ప్రయత్నం చేశాడు. ఆయనకి ఇదంతా ఒక లెక్క. భస్మచక్రే మహాతేజా హుంకారేణ మహాసురం. హుం అన్నారు ఆయన చాలా గట్టిగా. ఆ గాలి వెలువడేటప్పటికీ ఈ రథం వెనకాల పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఇల్వలుడు ఆ శబ్ద ప్రభావంతో, మహర్షి యొక్క వైభవంతో, ఆయన తపశ్శక్తితోటి ఆ గాలి ఎప్పుడైతే బయటికి వచ్చిందో హుం అన్న వెంటనే ఆ హుంకారంతో భస్మమైపోయాడు అక్కడికక్కడే ఇల్వలుడు. ఇక ఇల్వలుడి రాక్షసమాయ, అతని యొక్క శక్తి యుక్తి ఏమీ పనిచేయలేదు అగస్త్య మహర్షి ముందర. ఆయన వెనుతురికి చూచి ఒక్కసారి హుం అనేటప్పటికీ భస్మమైపోయాడు, మరణించేశాడు. వెంటనే ఆ అగస్త్య మహర్షి ఆ గుర్రాలని ఎంతో ఉత్సాహంగా రథం సహకరిస్తూ ఉండగా ధనాన్ని తీసుకుని ఆ గుర్రాలు వెళ్తూ ఉంటే ఆ రథం మీద చాలా ఆనందంగా కూర్చుని ప్రయాణాన్ని ఆరంభించారు. గుర్రాలు ఈ మిగిలినటువంటి రాజఋషుల్ని ముగ్గురిని కూడా, అనగా శృతర్వుడు అనేటువంటి మహానుభావుణ్ణి, మహారాజుని, అలాగే బ్రధ్నశ్వుణ్ణి, త్రసదస్యుణ్ణి, ముగ్గురిని కూడా తమ తమ రాజ్యాల్లో దించేసినాయి. అగస్త్య మహర్షి ఆజ్ఞ తీసుకుని వారందరూ కూడా ఆయనకి నమస్కారాలు చేసి వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఇక అగస్త్య మహర్షి తమ యొక్క ఆశ్రమానికి వచ్చేశారు. వచ్చిన తర్వాత లభించిన ధనంతో సమస్త ఏర్పాట్లు కూడా చేసి లోపాముద్రాదేవి యొక్క కోరికలన్నిటిని కూడా ఆ ధనంతో ఆయన తీర్చారు. ఇలా అందరినీ చంపేటటువంటి స్వభావం కలిగిన ఇల్వలుడు, ఆ ఇల్వలుడికి సహకరిస్తూ అందరినీ ప్రత్యక్షంగా చంపేటటువంటి వాతాపి ఇద్దరూ కూడా నాశనమైపోయారయ్యా ధర్మరాజా అని చెప్పి లోమశ మహర్షి ఈ వృత్తాంతాన్ని చెప్తూ, ఆ పైన మరి అగస్త్యుల వారికి పుత్రుడు పుట్టాలి, పుడితేనే ఆ పితృదేవతలకి
శాపం విముక్తి అవుతుంది, ఆ వాళ్ళ యొక్క వ్యథ తీరుతుంది, మనోవ్యథ. అందుకని ఆ పుత్రుడు ఎటువంటి వాడు పుట్టాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఏం చేసేవాడో ఆ విశేషాలని కూడా ధర్మరాజాదులకి వినిపిస్తూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో ఆ వృత్తాంతాన్ని మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి అగస్త్య మహర్షి యొక్క ప్రభావాన్ని పునఃపునః స్మరించుకుంటూ, సప్తగిరులకి వచ్చినటువంటి ఋషులలో అగస్త్య మహర్షి కూడా ఉన్నారు. ఆయన కూడా విశేషించి స్వామివారిని ప్రార్థించారు, ఎంతో గొప్పగా స్వామివారిని సేవించారు. అటువంటి అగస్త్య మహర్షి పరమ పుణ్యాత్ములు, వారి యొక్క ఆశీర్వచనంతో మనందరం కూడా సకల శుభమంగళ కళ్యాణ పరంపరని పొందాలి. శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో ఆ శుభ పరంపర స్థిరమవ్వాలి, మనల్ని ఎల్లప్పుడూ అభ్యుదయ మార్గంలో నడిపించాలి అని కోరుకుంటూ, స్వామివారి ఆశీస్సులని వాంఛిస్తూ ఆచార్యుల వారితో కలిసి పవిత్రమైన ఈ వృత్తాంతాన్ని పారాయణ చేద్దాం. స్వామివారి ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఈ వృత్తాంతాన్ని మనం వింటూ ఉంటే, చిన్నప్పుడు మన అమ్మమ్మలు లేదా నాన్నమ్మలు వీరు జీర్ణం వాతాపి జీర్ణం అనేటటువంటి కథను చెబుతూ ఉంటారు. సహజంగా మనకు ఏదైనా సరే కడుపులో తిన్నప్పుడు కడుపులో జీర్ణం కాకపోతే ఈ మంత్రం చెప్పుకో, ఖచ్చితంగా జీర్ణం అనేటటువంటిది అవుతుంది అని చెప్పి ఆ కడుపును అలా రుద్దుతూ ఉంటారనమాట. అది దేని ద్వారా వచ్చింది ఆ ఉపాఖ్యానము అని అంటే, ఈ మహాభారత అంతర్గత వనపర్వంలో చెప్పబడేటటువంటి ఈ అగస్త్య వృత్తాంతము చక్కగా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 99వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ నవనవతితమః అధ్యాయః లోమశ ఉవాచ ఇల్వలస్తాన్ విదిత్వా తు మహర్షి సహితాన్ నృపాన్ ఉపస్థితాన్ సహామాత్యః విషయాంతే హ్యపూజయత్ తేషాం తతః అసురశ్రేష్ఠః ఆతిథ్యం అకరోత్తదా సుసంస్కృతేన కౌరవ్యా భ్రాత్రా వాతాపినా యదా తతః రాజర్షయః సర్వే విషన్నా గతచేతసః వాతాపిం సంస్కృతం దృష్ట్వా మేషభూతం మహాసురం అథాబ్రవీత్ అగస్త్యస్తాన్ రాజర్షీన్ ఋషిసత్తమః విషాదః ఓ న కర్తవ్యః హ్యహం భోక్ష్యే మహాసురం ధుర్యాసనం అథాసాద్య నిషసాద మహాన్ ఋషిః తం పర్యవేశత్ దైత్యేంద్ర ఇల్వలః ప్రహసన్నివ అగస్త్య ఏవ కృత్స్నంతు వాతాపిం బుభుజే తతః భుక్తవత్యసురః ఆహ్వానం అకరోత్ తస్య చేల్వలః తతో వాయుః ప్రాదురభూత్ అధస్తస్య
अधस्तस्य महात्मनः महात्मनः शब्देन शब्देन महता ताता महता तात गर्जन्निव गर्जन्निव यथा घनः यथा घनः वातापे वातापे निष्क्रमस्वेति निष्क्रमस्वेति पुनः 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 उवाचः उवाचः सम्प्रहस्य सम्प्रहस्य अब्रवीद्राजन् अब्रवीद्राजन् अगस्त्यः अगस्त्यः मुनिसत्तमः मुनिसत्तमः कुतः कुतः निष्क्रमितुं निष्क्रमितुं शक्तः शक्तः मया जीर्णस्तु मया जीर्णस्तु सोऽसुरः सोऽसुरः इल्वलस्तु इल्वलस्तु विषण्णो भूत् विषण्णो भूत् दृष्ट्वा जीर्णम् दृष्ट्वा जीर्णं महासुरम् महासुरं प्राञ्जलिश्च प्राञ्जलिश्च सह मात्यैः सहामात्यैः इदं वचनम् इदं वचनम् अब्रवीत् अब्रवीत् किमर्थम् किमर्थम् उपजातास्थ उपयातास्थ ब्रूत किम् ब्रूत किम् करवाणिवः करवाणिवः प्रत्युवाच प्रत्युवाच ततोऽगस्त्यः ततोऽगस्त्यः प्रहसन् प्रहसन् इल्वलं तदा इल्वलं तदा ईशम् ईशं ह्यसुरविद्मस्त्वाम् ह्यसुरविद्मस्त्वाम् वयं सर्वे धनेश्वरम् धनेश्वरम् एते च नातिधनिनः नातिधनिनः धनार्थश्च धनार्थस्य महान् मम महान् मम यथाशक्ति यथाशक्ति अविहिंस्यान्यान् अविहिंस्यान्यान् संविभागम् संविभागम् प्रयच्छनः प्रयच्छनः ततः अभिवाद्य तमृषिम् तमृषिम् इल्वलो वाक्यमब्रवीत् वाक्यमब्रवीत् दीक्षितम् दीक्षितम् यदि वेत्सि त्वम् यदि वेत्सि त्वम् ततो दास्यामि ततो दास्यामि देवसु अगस्त्य उवाच अगस्त्य उवाच गवाम् गवाम् 10,000 राज्ञाम् एकैकशोऽसुरः एकैकसोऽसुरः तावदेव सुवर्णस्य दित्सितन्ते ते महासुरा मह्यम् ततो वै द्विगुणम् रथश्चैव हिरण्मयः मनोजवौ वाजिनौ च दित्सितन्ते महासुरा लोमश उवाच इल्वलस्तु मुनिं प्राह सर्वमस्ति यथात्थमाम् रथन्तु यमवोचो माम् यदवोचो माम् नैनम् विद्मः हिरण्मयम् अगस्त्य उवाच न मे वागनृता काचित् उक्तपूर्वा महासुरा जिज्ञास्यताम् रथं सद्यः व्यक्त एष हिरण्मयः लोमश उवाच जिज्ञास्यमानः सरथः कौन्तेयासीत् हिरण्मयः ततः प्रव्यथितो दैत्यः
ప్రవ్యధితో దైత్యః దదౌ దధౌ అభ్యధికం వసు అభ్యధికం వసు విరావశ్చ విరావశ్చ సురావశ్చ సురావశ్చ తస్మిన్ యుక్తౌ తస్మిన్ యుక్తౌ రథే హయౌ రథే హయౌ ఊహతుః ఊహతుః సవసూనాషు సవశూనాసు తావగస్త్యాశ్రమం తావగస్త్యాశ్రమం ప్రతి ప్రతి సర్వాన్ సర్వాన్ రాజ్ఞః సహ రాజ్ఞః సహ అగస్త్యాన్ అగస్త్యాన్ నిమేషాత్ నిమేషాద్ ఇవ భారత ఇవ భారత ఇల్వలస్తు ఇల్వలస్తు అనుగమ్యైనం అనుగమ్యైనం అగస్త్యం అగస్త్యం హంతుమైచ్ఛత హంతుమైచ్ఛత భస్మచక్రే భస్మచక్రే మహాతేజాః మహాతేజాః హుంకారేణ హుంకారేణ మహాసురం మహాసురం మునేః మునేః ఆశ్రమమశ్వౌతౌ ఆశ్రమమస్తౌహౌ నిన్యతుః వాతరం హసౌ అగస్త్యేన అగస్త్యేన అభ్యనుజ్ఞాత జగ్మూః రాజర్షగస్తదా రాజర్షయస్తదా కృతవాంశ్చ కృతవాంశ్చ మునిః సర్వం మునిః సర్వం లోపాముద్రా లోపాముద్రా చికీర్షితం చికీర్షితం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేసుకునేటటువంటి పుణ్యక్షణం ఆసన్నమైంది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. వారితో జతకట్టి గోవిందుణ్ణి సంకీర్తించి అందరం కూడా భగవన్నామస్మరణ చేయడం వల్ల కలిగేటటువంటి పుణ్యానికి అర్హులమవుదాం. శ్రీనివాసస్వామి వారిని భక్తితో వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం అదొకటి. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవ రాజరక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం పూర్తి చేసుకున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనే మన నినాదాన్ని నాదనిరాజన మండపం సాక్షిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదార విందముల దగ్గర సమర్పిద్దాం. స్వామివారి ఆశీస్సులతోటి మనందరం కూడా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారి ఆశీస్సులని పొందుదాం. అథర్క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
नमो वेङ्कटेशाय ॐ नमो